హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక కామెడీ రొమాంటిక్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే బూకీ. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో కైలాస్ మరియు ఆజీ అనే ఇద్దరు ప్రేమికులు కారులో గొడవ పడుతూ వస్తూ ఉంటారు. అప్పుడు ఆజీ కైలాస్ తో మాట్లాడుతూ, నీకు ప్రతి చిన్నదానికి కూడా కోపం ఎక్కువ వస్తుంది, అంత కోపం ఉండకూడదు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న కైలాస్, మరీ నాకు అంత కోపం వస్తున్నప్పుడు నాతో నువ్వు భరించలేవు కదా, నాకు బ్రేకప్ ఇచ్చేయని అంటూ ఉంటాడు. దానికి ఆజీ మాట్లాడుతూ, ప్రతి చిన్న సమస్యకి బ్రేకప్ ఒక్కటే సమాధానం కాదు, నీ పద్ధతులు నువ్వు మార్చుకోవాలి అని అంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కూడా గొడవ పడుతూ ట్రాఫిక్ లో ఆగి ఉండగా పక్కనే ఉన్న కారు కొంచెం లైట్ గా వీళ్ళ కారుకి టచ్ అవుతూ వెళ్తుంది. అసలే ఆ ఆజీ మీద కోపంగా ఉన్న కైలాస్ చాలా వేగంగా ఆ కార్ ని చేసుకుంటూ వెళ్లి ఆ కారులో ఉన్నటువంటి ఫ్యామిలీతో చాలా గొడవ పడుతూ ఉంటాడు. ఆజీ కైలాస్ ని వద్దు అని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది, కానీ కైలాస్ మాత్రం ఆగకుండా గొడవ చేస్తూ ఉంటాడు. దాంతో ఆజీ కోపంతో అక్కడ అందరూ చూస్తూ ఉండగా ఒక్కసారిగా కైలాస్ ని చంపదెబ్బ కొడుతుంది. ఇదంతా కూడా అక్కడ గొడవ చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ అవడంతో ఇద్దరు కూడా బ్రేకప్ చెప్పుకొని అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత ఆజీ రోడ్డు మీద కైలాస్ ని కొట్టిన వీడియో చాలా వైరల్ అయిపోతుంది. అందరూ కూడా ఆ వీడియో గురించి చూసి మాట్లాడుకుంటూ, ఇందులో ఆజీదే తప్పు, కైలాస్ని ఆ విధంగా కొట్టకూడదు అంటూ ఆజీ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అలా ఆ వీడియో చాలా వైరల్ అయిపోవడంతో చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళతో మాట్లాడడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒక సమయంలో ఒక యూట్యూబ్ ఛానల్ కైలాస్ తో మాట్లాడడానికి ప్రయత్నించగా కైలాస్ మాట్లాడుతూ, నాకు తను బ్రేకప్ ఇవ్వడం కాదు, నేనే తనకు బ్రేకప్ ఇచ్చేశాను, తన గురించి నేను ఇంక మాట్లాడాల్సింది ఏమీ లేదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అదంతా కూడా ఆడియో రికార్డ్ చేసినటువంటి ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు దాన్ని కూడా అప్లోడ్ చేయడంతో ఆ వీడియోని చూసినటువంటి ఆజీ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరి మధ్య పూర్తిగా బ్రేకప్ అయిపోయి కాల్స్ కానీ మెసేజ్లు కానీ చేసుకోకుండా ఇద్దరు ఒకరినొకరిని దూరం చేసుకుంటూ ఉంటారు. ఆజీ ఫ్రెండ్స్ మాత్రం ఆజీని చూసి, ఏ కారణం లేకుండా నువ్వు ఎవరినైనా ప్రేమించవచ్చు, కానీ ఏ కారణం లేకుండా ఒక వ్యక్తి నుంచి విడిపోవడం కరెక్ట్ కాదు అని అంటూ ఉంటారు. ఈ బ్రేకప్ కైలాస్ మరియు ఆజీ లైఫ్ లో చాలా చేంజెస్ ని తీసుకుని వస్తుంది. మరోపక్క కైలాస్ ఫ్యామిలీ రెంట్ ఇంట్లో ఉండడంతో కైలాస్ ఫాదర్ కైలాస్ ని చూసి, నాకు లోన్ రాదు, నీ పేరు మీద ఒక లోన్ తీసుకో, మనం కొత్త ఇంటిని కొనుక్కుందాం, ఆ లోన్ అమౌంట్ కూడా నేనే కడతాను అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్న కైలాస్ మాత్రం, నన్ను ఆ ఈఎంఐ ఊబులోకి లాగొద్దు, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు అంటూ తన నాన్న చెప్పినటువంటి మాటల్ని పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటాడు. కైలాస్ మరియు ఆజీ ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా 1 సంవత్సరం గడిచిపోతుంది. సంవత్సరం తర్వాత పబ్ లో కైలాస్ తన ఫ్రెండ్స్ అందరికీ కూడా తనకి ఆజీకి ఎలా బ్రేకప్ అయ్యిందో ఆ విషయం అంతా కూడా చాలా డీటెయిల్డ్ గా చెప్పి బాధపడుతూ ఉంటాడు. మరోపక్క ఆజీ కూడా ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లి తనకి ఎలా బ్రేకప్ అయ్యిందో అదంతా కూడా చెప్తూ ఉంటుంది. మరోపక్క కైలాస్ ఫ్రెండ్స్ కైలాస్ ని చూసి, ఆ ఆజీకి వాళ్ళ పేరెంట్స్ వేరే పెళ్లి చేసేస్తారు, నువ్వు కూడా వేరే అమ్మాయిని ఎవరినైనా ప్రేమించు అంటూ ఉంటారు. కైలాస్ మరియు ఆజీ ఇద్దరు విడిపోయిన తర్వాత ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత ఆజీ ఈ బాధ నుంచి బయటపడాలి అని తనకి ఇష్టమైన ఫుడ్స్ అన్నిటిని కూడా తింటూ ఉంటుంది. మరో పక్క కైలాస్ కూడా ఆ బాధ నుంచి బయటపడడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలా తన ఇష్టం వచ్చినటువంటి ఫుడ్ తింటూ ఉన్నటువంటి ఆజీ ఒక సడన్ గా లావ్ అవుతుంది. దాంతో ఆజీ ఈ బాధ నుంచి బయటకు రావడం కోసం కేవలం ఫుడ్డే తినాల్సిన అవసరం లేదు, షాపింగ్ కూడా చేయవచ్చు అని వెంటనే తనకి ఇష్టమైనటువంటి బట్టలను కొనడం మొదలుపెట్టి వాటిని ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. మరోపక్క కైలాస్ కూడా సేమ్ అదే విధంగా ఆ బాధ నుంచి బయటపడడం కోసం తనకి ఇష్టమైనటువంటి బైక్ ను కొని దాని మీద దిగినటువంటి ఫోటోస్ అన్నిటిని కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. అయితే వీళ్ళిద్దరు ఐడియాస్ కూడా వీళ్ళకి చాలా లాస్ ని తీసుకుని వస్తాయి. ఆజీ షాపింగ్ చేసి దాదాపు 4 లక్షల వరకు బిల్లు చేసి ఉంటుంది. మరోపక్క కైలాస్ తన ఈఎంఐ పెట్టి కొన్నటువంటి బండిని తీసుకుని వెళ్లి ఒక ప్లేస్ లో పార్క్ చేసి ఉండగా ఆ బండికి యాక్సిడెంట్ అవుతుంది. దాంతో ఆ కైలాస్ చాలా బాధపడుతూ ఆ బండి వద్దనుకొని వెంటనే అతను ఒక స్కూటీ తీసుకుని స్కూటీలో తిరగడం మొదలు పెడతాడు. అదే సమయంలో ఆజీ మరియు కైలాస్ కు ఒక ఐడియా వస్తుంది. కైలాస్ ఒక ప్లేస్ లో కూర్చుని, మనం ఈ బాధ నుంచి బయటపడడం కోసం ఇంత
కాస్ట్లీ అయినటువంటి బైక్ ని కొనాల్సిన అవసరం లేదు. మనం ఎప్పటి నుంచో జిమ్ కి వెళ్ళాలనుకుంటున్నాం కదా, జిమ్ కి వెళ్తే మొత్తం సెట్ అయిపోతుంది. నేను కూడా ఎప్పటి నుంచో 6 ప్యాక్ చేయాలనుకుంటున్నాను, అది కూడా చేసినట్లుగా అవుతుంది అని కైలాస్ వెంటనే వెళ్లి జిమ్ లో జాయిన్ అవుతాడు. మరోపక్క ఆజీ కూడా ఇంత ఖర్చు పెట్టకుండా ఈ బాధ నుంచి రావడం కోసం మరొక సింపుల్ మార్గం కూడా ఉంది అని, తను వెంటనే డివోషనల్ పాత్ వైపు వెళ్ళాలి అని ఒక మెడిటేషన్ సెంటర్ లో వెళ్లి జాయిన్ అయ్యి అక్కడ మెడిటేషన్ నేర్చుకుంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ లైఫ్ లో బిజీ అవుతున్న సమయంలో కైలాస్ కి జిమ్ లో దివ్య పరిచయం అవుతుంది. అదే విధంగా ఆజీకి మెడిటేషన్ సెంటర్ లో రాహుల్ అనే ఒక కుర్రవాడు పరిచయం అవుతాడు. ఒక రోజు రాహుల్ ఆజీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, ఈ మెడిటేషన్ సెంటర్ లో వీళ్ళు కేవలం డబ్బున్న వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, డబ్బు లేని వాళ్ళు ఇక్కడికి అసలు రానివ్వరు. నువ్వు అబ్జర్వ్ చేస్తే మనం కూడా చాలా ఎక్కువ డబ్బులు కట్టే ఇక్కడికి వచ్చాం, సాధారణమైన ప్రజల్ని ఇక్కడికి అలౌ చేయరు, నేను కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నాను అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న ఆజీ వెంటనే రాహుల్ ని చూసి, అదేం కాదు, రేపు నేను కొంతమంది సాధారణమైన ప్రజల్ని ఇక్కడికి మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం కోసం తీసుకుని వస్తాను, అప్పుడైనా నువ్వు వీళ్ళు అందరినీ సమానంగా చూస్తారు అని నమ్ముతావా అని అడుగుతుంది. దానికి రాహుల్ కూడా ఆజీని చూసి, నువ్వు ఆ పని చేస్తే ఖచ్చితంగా నీ మాటలు నేను నమ్ముతాను అని అంటాడు. ఆజీ వెంటనే రాహుల్ ని చూసి, ఖచ్చితంగా నేను ఆ పని చేసి చూపిస్తాను అని చిన్న ఛాలెంజ్ చేస్తుంది. మరోపక్క కైలాస్ దగ్గరికి దివ్య వచ్చి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా అని అడుగుతుంది. దానికి కైలాస్ ఒప్పుకొని దివ్యని ఇంటికి తీసుకుని వెళుతూ ఉండగా రోడ్డు పక్కన ఇద్దరు కుర్రవాళ్ళు కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఒక యువకుడు మాత్రం ఆ కైలాస్ ని చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. నిజానికి ఆ యువకుడు దివ్యాని ప్రేమిస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు కూడా కైలాస్ దివ్యాని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి రావడంతో ఆ దివ్యాని ప్రేమిస్తున్నటువంటి యువకుడు వెంటనే తన గ్యాంగ్ తో అక్కడికి వెళ్లి ఆ కైలాస్ ని చాలా తీవ్రంగా కొడతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు కైలాస్ దివ్య దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, ఈ రోజు నేనే నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, ఈ రోజు నాతో పాటు నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, ఎవరు నన్ను ఏం చేయలేరు అని దివ్య వద్దు అని చెప్తున్నప్పటికే కైలాస్ మాత్రం నేనే డ్రాప్ చేస్తాను అని దివ్యని బండి మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్తాడు. ఈసారి కూడా ఆ రోడ్డు పక్కన దివ్యని ప్రేమించి యువకుడు తన ఫ్రెండ్స్ తో అక్కడ నిలబడి ఉంటాడు. కైలాస్ వెంటనే నా ఫ్రెండ్ ఉన్నాడు కదా అన్న ధైర్యంతో వెంటనే బండి నాపి అక్కడ రోడ్డు పక్కన ఉన్నటువంటి దివ్య బాయ్ ఫ్రెండ్ ని కొట్టడానికి వెళ్ళబోతూ ఉంటాడు. అయితే కైలాస్ కంటే ముందు కైలాస్ బండిలో ఉన్నటువంటి దివ్య అక్కడికి వెళ్లి తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటుంది. అంటే అప్పుడే తెలిసేది ఏమిటి అంటే, నిజానికి దివ్య మరియు తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కూడా చిన్న సరదాకి గొడవ పడి ఉంటారు. ఏదో సరదాకి తనతో బ్రేకప్ అయినట్లుగా దివ్య బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇది మొత్తం చూసినటువంటి కైలాస్ కొంచెం షాక్ అవుతాడు. కానీ నిజానికి కైలాస్ కి ఆ దివ్య మీద ఎటువంటి అభిప్రాయం లేకపోవడంతో తను పెద్దగా సీరియస్ గా తీసుకోడు. మరోపక్క ఆజీ గవర్నమెంట్ టీచర్ అయినటువంటి తన ఫాదర్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, నేను స్కూల్లో పిల్లలకి ఒక క్లాస్ చెప్పాలనుకుంటున్నాను, ప్లీజ్ నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతుంది. ఆ మాటలు విన్న ఆజీ ఫాదర్, తను ఒక క్లాసే కదా అడుగుతుంది, దీనికి నేను పైనుంచి పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు అని సరే అని ఓకే అని చెప్తాడు. ఆజీ వాళ్ళ ఫాదర్ వర్క్ చేస్తున్నటువంటి స్కూల్ దగ్గరికి వెళ్లి ఆ పిల్లలకి చాలా విషయాలు చెప్తూ వాళ్ళకి మెడిటేషన్ ఎలా చేయాలో అవన్నీ కూడా నేర్పిస్తుంది. మరోపక్క ఇన్ని చేసిన కైలాస్ మాత్రం ఆ బాధ నుంచి బయటికి రాలేకపోతూ ఉంటాడు. ఇంకా బాధపడుతూనే జిమ్ లో వర్కౌట్ చేస్తూ పొరపాటున ఒక డమ్ముల్ని జిమ్ ట్రైనర్ కాలు మీద వేసేస్తాడు. దాంతో ట్రైనర్ వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అవడంతో ఆ ట్రైనర్ ని చూడడానికి కైలాస్ వెళ్ళగా ట్రైనర్ వెంటనే ఆ కైలాస్ ని చూసి మాట్లాడుతూ, నువ్వు కేవలం జీవితంలో మూవ్ ఆన్ అవ్వడం కోసమే ఈ జిమ్ కు వస్తున్నావు, జిమ్ కు వచ్చినంత మాత్రం నీ బాధల్ని నువ్వు మర్చిపోలేవు, నువ్వు తనకు సంబంధించినటువంటి జ్ఞాపకాలు ఏవి నీ దగ్గర లేకుండా చేసుకోవాలి, అప్పుడే నువ్వు తనని పూర్తిగా మర్చిపోతావు. అలాగే తను వెళ్లిపోయినటువంటి ఆ ప్లేస్ లోకి మరొక వ్యక్తి వస్తే ఖచ్చితంగా నువ్వు త్వరగా ఇవన్నీ మర్చిపోతావు అని అంటాడు. ఆ మాటలు విన్న కైలాస్, ట్రైనర్ చెప్పింది కూడా నిజమే కదా, తనతో బ్రేకప్ అయిన తర్వాత ఎంతసేపు తను ఏ రీల్ పెట్టిందో దాన్ని చూడడం ఎందుకు అని వెంటనే తన దగ్గర ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటిలో కూడా ఆజీ అకౌంట్స్ ని బ్లాక్ చేస్తాడు. కట్ చేస్తే మరో పక్క ఆజీ రాహుల్ తో ఛాలెంజ్ చేసింది కదా, అందుకే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలందరినీ కూడా ఆ మెడిటేషన్ సెంటర్ దగ్గరికి తీసుకుని రాగా అక్కడ ఉన్నటువంటి గురువు గారు వెంటనే ఆజీని చూసి, నువ్వు ఈ పేద పిల్లల్ని ఇక్కడ ఎందుకు తీసుకుని వచ్చావు, వీళ్ళని ఆశ్రమానికి తీసుకురావడం వల్ల మనకు ఎటువంటి ఉపయోగం లేదు, అదే ధనవంతులైనటువంటి పిల్లల్ని ఇక్కడికి తీసుకుని వస్తే మనకు ఫండ్స్ వస్తాయి, ఈ పేద పిల్లల వల్ల మనకు ఎటువంటి ఉపయోగం లేదు అని అంటూ ఉంటాడు. మరోపక్క ఆజీ స్కూల్ పిల్లల్ని బయటకు తీసుకురావడంతో అది చాలా ప్రాబ్లం అవుతుంది. ఆజీ ఫాదర్ అయినటువంటి స్కూల్ టీచర్ ని 1 month వరకు సస్పెండ్ చేస్తారు. దాంతో ఆ రోజు రాత్రి ఆజీ ఫాదర్ ఆజీని చూసి, నీకున్నటువంటి ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే ఒకటే మార్గం, నువ్వు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపో, అప్పుడు ఇవన్నీ కూడా మర్చిపోయి ఆనందంగా ఉంటావు అని సలహా ఇస్తాడు. దాంతో ఆజీ వెంటనే ఒక మ్యాట్రిమోనీ సైట్ లో రిజిస్టర్ అవుతుంది. మరోపక్క కైలాస్ కూడా చాలా డేటింగ్ యాప్స్ ని సెర్చ్ చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో ఆజీకి ఒక అబ్బాయి నచ్చడంతో వాళ్ళిద్దరూ కూడా ఒక ప్లేస్ లో మీట్ అయ్యి మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో ఆ అబ్బాయికి ఆజీనే ఇంతకు ముందు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని కొట్టింది, ఆ వీడియోలో ఉన్నది ఆజీ అని తెలిసి తను రిజెక్ట్ చేస్తాడు. దాంతో ఆజీ చాలా కోపంగా ఇంటికి వచ్చి తన మ్యాట్రిమోనీ సైట్ లోనే తన ప్రొఫైల్లో నేనే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని రోడ్డు మీద కొట్టింది అని మొత్తం రాసి పెడుతుంది. అది రాసిన తర్వాత కూడా కొంతమంది ఆజీకి రిక్వెస్ట్లు
పంపిస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఒకరు మన కైలాస్ కి ఫ్రెండ్ కూడా ఆ రిక్వెస్ట్ ని పంపించి ఉండడంతో కైలాస్ ఫ్రెండ్ వెంటనే కైలాస్ కి ఫోన్ చేసి, నువ్వు నిజంగానే ఆజీతో బ్రేకప్ చేసుకున్నావా? ఎందుకంటే నా ఫ్రెండ్ ప్రొఫైల్ మ్యాట్రిమనీలో ఆజీ ప్రొఫైల్ కి మ్యాచ్ అయ్యింది. నువ్వు నిజంగా తనతో బ్రేకప్ చేసుకుని ఉంటే తను ముందుకు ప్రొసీడ్ అవుతాడు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న కైలాస్ ఆజీ మ్యాట్రిమనీలో రిజిస్టర్ చేసుకున్నది అని తెలుసుకుని చాలా కోపంతో వెంటనే తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ, నాకు తనకి నిజంగా ఎటువంటి సంబంధం లేదు, నీ ఫ్రెండ్ ని నిరభ్యంతరంగా ముందుకు వెళ్ళమని చెప్పు అని అంటాడు. అయితే ఆజీకి మాత్రం మ్యాట్రిమనీలో ఎవరో కూడా నచ్చకుండా ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో రాహుల్ ఆజీకి ఫోన్ చేసి, మనం ఆ మెడిటేషన్ ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా కలవలేదు, ఒకసారి కలుద్దామా అని అడుగుతాడు. దానికి ఆజీ కూడా ఓకే అని చెప్పి వెళ్లి ఆ రాహుల్ ని కలిసి ఆ రాహుల్ కి కైలాస్ గురించి మొత్తం చెప్తూ ఉంటుంది. మరోపక్క కైలాస్ కి డేటింగ్ యాప్ లో ఎవరో కూడా దొరక్కపోవడంతో తను వెంటనే తన మదర్ తో కలిసి ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. అంటే మనోడు ఉద్దేశం ఏమిటి అంటే డేటింగ్ యాప్స్ లో ఎవరో కూడా దొరకలేదు, అదే మన చుట్టాల్లోనే ఎవరైనా మనకు మరదల్లో దొరుకుతారేమో అని తన అమ్మతో కలిసి ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్తాడు. అయితే ఆ ఫ్యామిలీ ఫంక్షన్ లో కైలాస్ కి అందరూ అక్కలో చెల్లెళ్ళే కనిపిస్తూ ఉంటారు, మరదళ్ళు ఎవరో కూడా కనిపించరు. ఎవరన్నా పొరపాటున ఉన్న అందరూ కూడా చిన్న పిల్లలే కనిపిస్తూ ఉంటారు. అయినప్పటికీ కైలాస్ చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉండగా ఫైనల్ గా మురుగేష్ కూతురైనటువంటి కావ్య తనకు కనిపిస్తుంది. ఈ కావ్య తనకి మరదలు అవుతుంది అని తెలుసుకున్నటువంటి కైలాస్ వెంటనే ఆ కావ్య దగ్గరికి వెళ్లి చాలా ఓపెన్ గా మాట్లాడుతూ, మనం కొద్ది రోజులు కలిసి ఉందాం, నచ్చితే మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో తనకి రిక్వెస్ట్ ని సెండ్ చేస్తాడు. నిజానికి ఇక్కడ కావ్యకు కూడా బ్రేకప్ అయి ఉండడంతో ఆ బాధ నుంచి బయటపడాలి అంటే మన చుట్టాల్లోని ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి అని చూస్తూ ఉంటుంది. దాంతో కావ్య కూడా కైలాస్ చెప్పిన దానికి ఒప్పుకుంటుంది. అప్పటి నుంచి కావ్య మరియు కైలాస్ ఇద్దరు కూడా చాలా బాగా రెగ్యులర్ గా మీట్ అవుతూ బయట తిరుగుతూ పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరోపక్క ఆజీ మరియు రాహుల్ ఇద్దరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత కైలాస్ మరియు కావ్య అదే విధంగా ఆజీ మరియు రాహుల్ ఇద్దరు కూడా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కి వెళ్ళగా అక్కడ కైలాస్ కావ్యకి ఒక డ్రెస్ ని సెలెక్ట్ చేస్తాడు. ట్విస్ట్ ఏమిటి అంటే సేమ్ అలాంటి డ్రెస్ ని ఆజీ కూడా సెలెక్ట్ చేసుకుని వేసుకుంటుంది. అక్కడే కావ్య ఆజీని చూసి, మనం ఇద్దరం కూడా సేమ్ ఒకే డ్రెస్ ని సెలెక్ట్ చేసుకున్నామని, ఒకే డ్రెస్ ను కొన్నాం కదా, ఒక సెల్ఫీ కూడా తీసుకుందాం అని చెప్పి తనను తాను పరిచయం చేసుకుని అక్కడ సెల్ఫీ తీసుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో ఆజీ కైలాస్ కావ్యతో పాటు ఉండడంతో వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారేమో అని అనుకుంటూ ఉంటుంది. మరోపక్క కైలాస్ కూడా ఆజీ మరియు రాహుల్ ఇద్దరు కూడా రిలేషన్షిప్ లో ఉన్నారేమో అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత కైలాస్ మరియు కావ్య ఇద్దరు ఒక రెస్టారెంట్ లో భోజనం చేస్తున్న సమయంలో కావ్య కైలాస్ ని చూసి, నువ్వు వెంటనే ఇంటికి వచ్చి నా ఫాదర్ తో మాట్లాడు అని అంటుంది. దాంతో కైలాస్ వెంటనే బయలుదేరి కావ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళగా కావ్య వాళ్ళ ఫాదర్ కైలాస్ ని చూసి, నీ ఫాదర్ నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసయ్యా, అన్నట్టు మర్చిపోయిన నీ ఫాదర్ ఇల్లు కట్టాడా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న కైలాస్, లేదంకుల్, మా నాన్న ఇంకా ఇల్లు కట్టాలని ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, నేనే ఇప్పుడే వద్దు అంటూ పోస్ట్ పోన్ చేస్తున్నాను అని అంటాడు. ఆ మాటలు విన్న కావ్య ఫాదర్ చాలా వెటకారంగా నవ్వుతూ ఆ కైలాస్ ని చూసి, నీ ఫాదర్ ఇప్పటి నుంచి కాదయ్యా, వాడు ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పటి నుంచి కూడా వాడికి ఇల్లు కట్టుకోవాలి అని ఒక కోరిక ఉండేది. వాడు ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు పశువులు కొట్టంలో ఉంటూ చదువుకునేవాడు, అప్పటి నుంచి వాడికి అదే కళ అలాగే ఉండిపోయినట్లుగా ఉంది అని వెటకారంగా మాట్లాడుతూ ఆ కైలాస్ వాళ్ళ ఫాదర్ ని తక్కువ చేసి మాట్లాడుతూ కైలాస్ వాళ్ళ ఫాదర్ ని మరియు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా కొంచెం అవమానించే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న కైలాస్ కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. అప్పుడే కావ్య అక్కడికి వచ్చి, మా నాన్న మాట్లాడిన మాటలకి నువ్వేం బాధపడకు, నేను నాన్నతో మాట్లాడి ఒప్పిస్తాను అని అంటూ ఉంటుంది. కానీ కైలాస్ కావ్యను చూసి, వాణ్ణి నువ్వేంటి ఒప్పించేది అని అంటాడు. ఆ మాటలు విన్న కావ్య, నువ్వు మా నాన్ననే వాడు వీడు అంటావా అంటూ చాలా కోపంగా కైలాస్ ని కొడుతుంది. ఆ వెంటనే కావ్య సారీ కూడా చెప్పకుండా వెళ్లి మళ్ళీ ఆ కైలాస్ ని హగ్ చేసుకుంటుంది. అది చూసినటువంటి కైలాస్ కి, ఇంతకుముందు నేను ఆజీతో కలిసి ఉన్న సమయంలో ఇదే విధంగా కోపంతో తనని కొట్టేవాడిని, అదే విధంగా సారీ కూడా చెప్పకుండా వెంటనే వెళ్లి కౌగులించుకునేవాడిని అని గుర్తు చేసుకుంటాడు. అంటే ఒకప్పుడు కైలాస్ మరియు ఆజీ కలిసి ఉన్న సమయంలో ఆజీ ఏ విధంగా ఫీల్ అయ్యేదో ఇప్పుడు కైలాస్ ఆ విధంగా ఫీల్ అవుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కావ్య కైలాస్ ని చూసి, నాకు ఇంతకు ముందు బ్రేకప్ అయ్యిందని చెప్పాను కదా, దానికి కారణం ఆ అబ్బాయి వేరే క్యాస్ట్ వాడు, అందుకే అప్పుడు బ్రేకప్ అయ్యింది, కానీ మనం ఇద్దరు ఒకే క్యాస్ట్ కదా, నేను నాన్నతో మాట్లాడి ఈ పెళ్లికి ఒప్పిస్తానని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న కైలాస్ కి ఇంతకు ముందు తను ఆజీతో కలిసి ఉన్న సమయంలో కైలాస్ ఆజీని చూసి, మన ఇద్దరు క్యాస్ట్లు వేరు కదా, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేస్తావు అని అడిగి ఉంటాడు. అప్పుడు ఆజీ కైలాస్ ని చూసి, మా ఇంట్లో వాళ్ళు మన క్యాస్ట్లు వేరేని ఒప్పుకోకపోతే మాత్రం నేను ఊరుకోను, నాకు నా హ్యాపీనెస్ ముఖ్యం, క్యాస్ట్ కంటే నువ్వే ముఖ్యం, నీతో పాటు వచ్చేస్తాను అని చెప్పి ఉంటుంది. దాంతో కైలాస్ అదంతా గుర్తు చేసుకుని, ఆజీకి కావ్యకి చాలా తేడా ఉంది, ఈ కావ్యకి క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉన్నట్లుగా ఉంది అని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ కైలాస్ తన మదర్ ని మరియు ఫాదర్ ని ఒక ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్లి ఆ ఇల్లుని చూపిస్తూ, నాన్న ఈ ఇంటిని నేను కొన్నాను, ఈఎంఐలు అన్ని కూడా నేనే కొంటాను, దీంతో నీ కోరిక నెరవేరుతుంది కదా నాన్న అంటాడు. ఆ మాటలు విన్న కైలాస్ ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క ఆజీ తన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక పార్టీకి వెళ్లి ఉంటుంది. అక్కడ తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఆజీని చూసి నువ్వు తనతో రిలేషన్షిప్ లో ఉండొచ్చు కదా అని అడుగుతూ ఉంటారు. ఆ మాటలు విన్న ఆజీ తన ఫ్రెండ్స్ ని చూసి రాహుల్ నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని అంటూ ఉంటుంది. ఆ సమయంలో ఆ పార్టీలో ఆజీ ఎవరిని చూసినా తనకి కైలాసే గుర్తుకు వస్తూ ఉంటుంది. ఆజీ ఎప్పుడైతే షాప్ లో కైలాస్ ని చూసిందో అప్పటి నుంచి కూడా కైలాస్ తనకు గుర్తుకు వస్తూ ఉంటాడు. దాంతో ఆజీ వెంటనే ఒక పక్కన వెళ్లి కూర్చుని బాధపడుతూ ఉండగా ఆ సమయంలో రాహుల్ వెంటనే ఆజీ దగ్గరికి వచ్చి నువ్వు ఇంకా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నావు, ఇంకా కైలాస్ ని గుర్తు చేసుకుంటున్నట్లుగా ఉన్నావు, నువ్వు నా మాట విని ఒకసారి కైలాస్ ని కలువు, నీ మనసులో ఉన్న బాధ మొత్తం తన దగ్గర క్లియర్ గా చెప్పేయి, ఆ తర్వాత కూడా నీకు తన నుంచి విడిపోవాలి అనుకుంటే విడిపోవచ్చు, అంతేగాని ఇలా దూరంగా ఉంటూ ఒకరినొకరు గుర్తు చేసుకుంటూ ఉంటే బాధ పెరుగుతూనే ఉంటుంది, కానీ మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు అని అంటాడు. దానికి ఆజీ ఫ్రెండ్స్ కూడా ఆజీని చూసి రాహుల్ చెప్పింది నిజమే, ఒకసారి నువ్వు వెళ్లి కైలాస్ ని కలిసి మాట్లాడొచ్చు కదా అని అంటూ ఉంటారు. కట్ చేస్తే మరో పక్క కైలాస్ దగ్గరికి తన ఫాదర్ వచ్చి మాట్లాడుతూ, నిన్న కావ్య వాళ్ళ ఫాదర్ నాకు ఫోన్ చేశాడు, తను నన్ను అవమానించి ఉంటే అవమానించాడు, తన అమ్మాయి మంచిదైతే తనని పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న కైలాస్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితుల్లో కూర్చుని ఉండగా అప్పుడే కైలాస్ కి తన ఫ్రెండ్ ఫోన్ చేసి ఒకసారి నిన్ను ఆజీ కలిసి ప్రాపర్ గా నీకు బ్రేకప్ చెప్పాలనుకుంటుంది అని చెప్పడంతో ఆ మాటలు విన్న కైలాస్ అక్కడికి వెళ్ళకూడదు అనుకుంటాడు, కానీ ఎలాగైనా కనీసం ఒక్కసారైనా ఆజీని చూసినట్లుగా ఉంటుంది అని వెంటనే ఆజీని కలవడానికి ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో కైలాస్ ఆజీని చూసి కారులో కూర్చుని మాట్లాడదామా అని అంటూ ఉంటాడు, కానీ ఆజీ మాత్రం లేదు, బీచ్ ఒడ్డున నడుచుకుంటూ మాట్లాడుకుందాం అని చెప్పి అక్కడి నుంచి రోడ్డు దాడబోతూ ఉండగా సడన్ గా ఒక వెహికల్ వచ్చి ఆజీని గుద్దబోతూ ఉంటుంది. దాంతో కైలాస్ ఆజీని ప్రేమించే సమయంలో ముద్దుగా ఏ పేరుతో అయితే పిలిచేవాడో సేమ్ అదే పేరుతో పిలిచి తనని పక్కకు లాగి కాపాడుతాడు. దాంతో ఆజీకి కూడా ఒక్కసారిగా కైలాస్ మీద మళ్ళీ ఒక్కసారిగా ప్రేమ పుడుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా కూర్చొని మాట్లాడుతూ ఉండగా ఆజీ కైలాస్ ని చూసి ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడగ్గా దాని కైలాస్ వెంటనే ఆజీని చూసి ఇప్పుడు ఒక కొత్త కంపెనీలో జాయిన్ అయ్యాను, అదే విధంగా ఒక కొత్త ఇంటిని కూడా తీసుకున్నాను అని అంటూ ఉంటాడు. దానికి ఆజీ వెంటనే కైలాస్ ని చూసి ఓకే లైఫ్ లో బాగానే సెటిల్ అయ్యావు, మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు, ఇంతకీ ఆ బెంగళూరు అమ్మాయి కావ్య ఏమంటుంది అని అడుగుతుంది. దానికి కైలాస్ వెంటనే ఆజీని చూసి నాకు ఆ కావ్యకి అసలు సెట్ అవ్వలేదు అని అంటాడు. ఆ మాట వినగానే ఆజీకి ఒక్కసారిగా ఆనందం వేస్తుంది. ఆ సమయంలో కైలాస్ వెంటనే ఆజీని చూసి అది సరే, ఇంతకీ నువ్వు నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆజీ ఆ కైలాస్ ని చూసి ఏం లేదు నీకు ప్రాపర్ గా బ్రేకప్ చెప్పడం కోసమే ఇక్కడికి పిలిచాను అని చెప్పడంతో కైలాస్ ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఆజీ అది చూసి వెంటనే కైలాస్ ని చూసి నీకు బ్రేకప్ చెప్పాలనే వచ్చాను, కానీ నిన్ను చూశాక నీకు బ్రేకప్ చెప్పాలనిపించడం లేదు, నువ్వు లేకుండా నేను జీవించలేను అనిపిస్తుంది అని చెప్పి వెంటనే తనని కౌగిలించుకుంటుంది. అలా కైలాస్ మరియు ఆజీ ఇద్దరు కూడా వాళ్ళ గొడవల్ని పక్కన పెట్టి ఇద్దరు ఒకటైపోతారు. అక్కడతో ఈ మూవీ కూడా అయిపోతుంది. ఒక వ్యక్తి వాష్రూమ్ లోకి వెళ్లి చనిపోతాడు, అయితే రెండో వ్యక్తి ఎవరో కూడా ఆ వాష్రూమ్ లోకి వెళ్ళినట్లుగా సీసీటీవీలో ఎక్కడా కూడా రికార్డ్ అయి ఉండదు. అసలు ఆ వ్యక్తిది సహజ మరణమా లేదా ప్లాన్ చేసి చంపేశారా, అసలు ఎటువంటి సాక్ష్యాలు లేకుండా చంపడం సాధ్యమేనా, ఈ మిస్టరీని పోలీస్ ఆఫీసర్ ఎలా ఛేదించాడు అనేది 2024లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి గోళం మూవీ స్టోరీ. మూవీ అయితే మంచి మంచి ట్విస్టులతో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ మలయాళం మూవీ కేవలం మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయ్యి థియేటర్స్ లో ఆడుతుంది. ఈ మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో క్లియర్ గా వినాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.